దేవుని నామమునకు స్తోత్రములు. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. లెంటు ధ్యాన శ్రవంత్ అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మన రాయలసీమ అధ్యక్ష మండలంలో మన బిషప్ తండ్రి గారు, తల్లి గారు ఈ అధ్యక్ష మండలం అంతటినీ ఆధ్యాత్మిక మార్గములో నడిపించడానికి ఈ చక్కని కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి దైవ జనుల ద్వారా, సంఘ గురువుల ద్వారా ఈ లెంటు ధ్యాన స్రవంతి ఆధారంగా ప్రతిదినము కూడా అనేకమైనటువంటి వర్తమానములు అందించే ఒక మంచి అవకాశమును మన బిషప్ తండ్రి గారు, తల్లి గారు అధ్యక్ష మండలంలో ఏర్పాటు చేశారు. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమం ద్వారా ఈ వాక్యం అందించడానికి నాకు ఈ యొక్క అవకాశమును కల్పించిన మన రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ రెవరెండ్ బెన్హర్ బాబు గారికి, యూత్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నాసి మోజెస్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలంలో యూత్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధ్యక్ష మండలంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉండటానికి సిద్ధపరిచిన ప్రతి ఒక్కొక్కరికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనము లెంటు కాలంలో ఉన్నాం. శిలువ శ్రమల ధ్యాన కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సుమారు 35 దినములు గడిచిపోయాయి. 36వ దినంలో మనం అడుగు పెట్టాము. ప్రస్తుతము పరిశుద్ధ వారంలో మనము ప్రవేశించాం. ఈ పరిశుద్ధ వారంలో ఒక్కొక్క దినము ఒక్కొక్క అంశం ద్వారా మీ ముందుకు రావటానికి దేవుడు ఈ కృపను అనుగ్రహించాడు. మరి ఈ దినము మనము ధ్యానం చేయనటువంటి అంశము పరిశుద్ధ వారంలో 2వ దినం ఇది. ఈ దినం మనం ధ్యానం చేయనటువంటి అంశము అంజూరపు చెట్టు అనేటువంటి ఒక ధ్యాన అంశమును మనము చేయబోతున్నాం. ఈ సందర్భముగా మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యమును, మార్కు సువార్త 11వ అధ్యాయం 12, 14 వచనాల్లో ఉన్నటువంటి ధ్యాన వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12, 13, 14 వచనాలు ఈ విధంగా రాయబడింది. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినుకుందురుగా కానీ చెప్పెను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ వారములో ఈ 2వ దినమున మీ వాక్య ధ్యానములోనికి మేము వెళుతుండగా మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడమని క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడినటువంటి వాక్య భాగంలో యేసు క్రీస్తు ప్రభువుల వారు బేతనియ నుండి వారు బెత్ఫేగే వెళ్ళుచున్నటువంటి మార్గ మధ్యంలో ఆకలి కొనినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. చదువుబడినటువంటి ఈ భాగంలో 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకునవచ్చును. మొదటిది యేసు ప్రభు యొక్క ఆకలి. 2వది ఆకులు గల అంజూరపు చెట్టు. 3వ విషయము దాని మీద ఎలాంటి ఫలాలు లేనటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. ఈ 3 విషయాలు ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో సుమారు 60 వృక్షములను గురించి వివరంగా రాయబడింది. వాటిలో ఉన్నటువంటి వృక్షములలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వృక్షము అంజూరపు చెట్టు. పాలస్తీనా దేశములో, ఇజ్రాయేల్ దేశములో ఈ అంజూరపు వృక్షములు మనము విస్తారముగా చూడవచ్చును. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రయాణమై వెళ్ళిచున్నటువంటి సమయంలో ఆకలి కొనినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును చూసినప్పుడు ఆకులు తప్ప
మరి ఏమీ దాని మీద కనబడలేదు అన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యేసు ప్రభు ఆకలి కొని అనే మాట రాయబడింది. యేసు ప్రభు దైవ కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన ఆకలి కొనటం ఏంటి అని మనకు ఆలోచన వస్తూ ఉంది. నిజమే, యేసు క్రీస్తు ప్రభు దైవ కుమారుడైనప్పటికీ మానవ శరీరమును ధరించి ఉన్నందువలన ఆయన ఆకలి కొని ఉండవచ్చును. అయితే నిజమైనటువంటి ఆకలి ఏంటి, నిజమైనటువంటి దాహం ఏంటి అనేది కూడా మనము ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఆకలి కొనగా అనే మాట రాయబడింది. వాస్తవంగా యేసు ప్రభు లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆకలి కొని అనే మాట రాయబడింది. సహజమే, ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కొనటము సహజమే, మానవ శరీరం ఉన్నప్పుడు ఆకలి కొనటము సహజమే. అయితే యేసు ప్రభు యొక్క ఆకలి ఏంటి, యేసు ప్రభు యొక్క దాహం ఏంటి అనేది మనము ఆత్మీయ సత్యములను జ్ఞాపకము చేసుకోవాలి. ఈ సందర్భంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము చదువుకుంటున్నప్పుడు ఈ భాగంలో మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె సమరయ స్త్రీ మనకు కనబడుతుంది. గమనించండి, సమరయ స్త్రీ ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఈమె యాకోబు బావి దగ్గర నీటి కొరకు ఆమె వేచి ఉండగా యేసు ప్రభు కూడా యాకోబు బావి దగ్గర వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమెకు ఒక విషయాన్ని చెప్పాడు. అమ్మ, నీకు నేను జీవజలం ఇస్తాను అని చెప్పాడు. జీవజలము కావాలి అని అంటే అది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ప్రభు అన్నాడు, నీవు ఇంత దూరం వచ్చి నీళ్లు చేదుకోకుండా ఉండాలి, ఇంత దూరం రాకుండా ఉండాలి, ఇంత రిస్క్ నువ్వు తీసుకోకుండా ఉండాలి అని అంటే నీకు నేను జీవజలం ఇస్తా అంటున్నాడు. ఆ జీవజలం నాకు కావాలి అని అడిగింది. ప్రభు అన్నాడు, జీవజలం నీకు కావాలంటే నీవు వెళ్ళి నీ కుటుంబంతో కలిసి రావాలి. దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ఈ రోజున సమస్యలు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి. సమరయ స్త్రీ యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి సవాళ్ళు ఆమెను వెంటాడుతూ ఉన్నాయి. సమాజంలో ఆమె నిలవలేని పరిస్థితి, సమాజంలో కూర్చోలేని పరిస్థితి, సమాజంలో తల ఎత్తుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల మధ్య సమరయ స్త్రీ సతమతం అవుతుంది. అందుకే ప్రభు అన్నాడు, ఈ పరిస్థితులన్నిటి నుండి నీకు నేను విడుదలనిస్తా అని ప్రభు ఆమెతో చెప్పాడు. అందుకే ఆమె తన జీవితం అంతటిని యేసు ప్రభువుల వారు సంపూర్ణముగా వివరించి చెప్పినప్పుడు ఆమె చెప్పింది, అయ్యా, నీవు మెస్సయ్యవని నేను గ్రహిస్తున్నాను, నీవు క్రీస్తువని గ్రహిస్తున్నాను. అంతేకాదు, మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ మాకు బయలుపరచును అని ఆమె ప్రభువుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, యేసు శిష్యులు ఊర్లోనికి వెళ్ళారు భోజనం కొరకు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమె తన జీవితం అంతటిని ప్రభు వివరించి చెప్పిన తర్వాత ఆమె ప్రభువుతో అంటుంది, నీవు క్రీస్తువు, నా జీవితం అంతటిని నువ్వు బయలుపరిచావని ఆమె ప్రభువుతో మాట్లాడింది. వెంటనే తన కుండను విడిచిపెట్టి ఆమె ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, నేను చేసినవన్నీ నాకు బయలుపరిచినటువంటి ఈయన మెస్సయ్య కాడా అని వారికి జ్ఞాపకం చేసుకుంది. గమనించాలి, లోకానికి మెస్సయ్యగా పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి సమరయ స్త్రీగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. లోకానికి క్రీస్తుగా బయలుపరిచినటువంటి వ్యక్తి సమరయ స్త్రీగా మనం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యం! ఆ ఊరి వాళ్ళందరికీ కూడా తన యొక్క జీవితం అంతటిని వివరించి చెప్పినటువంటి యేసుని గురించి ఆ ఊరి వాళ్లకు ఆమె జ్ఞాపకం చేసింది. ఆ సమయంలో యేసు శిష్యులు వచ్చారు. ఆమెతో ప్రభుతో వాళ్ళు అంటున్నారు, ప్రభువా, భోజనం చేయమని ఆయనను వేడుకున్నారు. అందుకు యేసు ప్రభు అన్నాడు 32వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో, అందుకు ఆయన, మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పెను. మీకు తెలియని ఆహారం నాకున్నదని ఆయన వారితో చెప్పెను. గమనించండి, ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట శిష్యులతో చెప్పాడో వాళ్ళు అనుకుంటున్నారు, ఒకవేళ ప్రభువుకు ఎవరైనా భోజనం సిద్ధపరిచారేమో అని వారు అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు 34వ వచనంలోన, యేసు వారిని చూచి,
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముచ్చుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్తున్నాడు. అంటే యేసు యొక్క ఆకలి, యేసు యొక్క దాహం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆత్మల దాహము, ఆత్మల ఆకలి. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించటమే యేసు ప్రభు యొక్క ఆకలిని తీర్చటం. లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను. యేసు క్రీస్తు ప్రభు నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకే ఎవరు ఏ సమస్యలలో ఉన్నా, ఎవరు ఏ బాధల్లో ఉన్నా, ఎవరు ఏ కష్టాలలో ఉన్నా కూడా అలాంటి వారిని ప్రభు దర్శించే కాలం ఈ శిలువ శ్రమల కాలము. ఎందుకంటే ఈ శిలువ శ్రమల కాలంలో మనమందరం ఉపవాసం ఉండి ఆయనను సమీపిస్తున్నాము. ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా ఉండుట, దేవునికి దగ్గరగా నివాసము చేయుట. నువ్వు దేవునికి దగ్గరగా నివాసము చేస్తున్నటువంటి ఈ కాలంలో, ప్రభువు నిన్ను దర్శిస్తున్నటువంటి ఈ కాలంలో, నీ సమస్య ఎలాంటిదైనా సరే, నీ పరిస్థితి ఎలాంటిదైనా సరే ఆయన పరిష్కరించగలిగినటువంటి దేవుడిని నీవు నమ్మాలి. అందుకే మత్తయి సువార్త 11:28 యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ, ప్రయాసపడి భారము వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎంతో ప్రయాస ప్రయాస ప్రయాస, అప్పులనే ప్రయాసతో, వ్యాధులనే ప్రయాసతో, సమస్యలనే ప్రయాసతో, భయములనే ప్రయాసతో, ఎన్నో రకములైనటువంటి కోర్టు సమస్యల చేత అనేకులు ప్రయాస పడుతున్నారు. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణమైనటువంటి విడుదల, పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి, పరిపూర్ణమైన క్షేమము ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. సమరయ స్త్రీ ఎన్నో భారములు మోసుకొని సతమతమవుతున్నటువంటి ఆమె ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆమెకు నిండైన దీవెన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆమె ప్రభువుని గురించి గొప్ప సువార్తను ప్రకటించి ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు యొక్క ఆకలి, ఆత్మల దాహము, ఆత్మల ఆకలి, ఆత్మలను రక్షించుట ద్వారా, ఆత్మల యొక్క దాహము తీర్చుట ద్వారా యేసు యొక్క ఆకలి తీర్చబడుచున్నట్లుగా మనము చూస్తున్నాము. అందుకే యేసు ప్రభు శిలువలో మాట్లాడుతూ కూడా ఆయన నేను దప్పిగొలుచున్నాను అనే 5 మాటలు కూడా జ్ఞాపకం చేసినాను. అంటే ఇంకా లోకంలో అనేకులు నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారందరి విషయంలో ప్రభు దప్పిగొలుచున్నట్లుగా ఆయన శిలువలో మాట్లాడుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఆత్మల ఆకలి, ఆత్మల దాహము, ఆత్మలు రక్షించబడినప్పుడు యేసు యొక్క ఆకలి తీర్చబడుతుంది, యేసు యొక్క దాహం తీర్చబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక రెండో విషయం ఈ భాగంలోన అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 13వ కూడా అంజూరపు చెట్టును గురించి రాయబడింది. లూకాసు వార్త 13వ మనము చదువుతూ ఉన్నప్పుడు ఈ లూకాసు వార్త 13వ కూడా మనకు ఒక మంచి ఉపమానము యేసు క్రీస్తు ప్రభువుల వారు జ్ఞాపకం చేస్తున్నారు. 13వ 6-9 చదువుతున్నప్పుడు ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉంది. ఆ అంజూరపు చెట్టులోన ఎలాంటి ఫలాలు లేవు అనే మాట రాయబడింది. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం, అంజూరపు చెట్టు మానవునికి సాదృశ్యం. గమనించాలి, ఇక్కడ అంజూరపు చెట్టు ఆకలి ఉన్నప్పుడు యేసు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు మీద ఆకులు తప్ప మరేమీ లేవు అని రాయబడింది. ఆకులు తప్ప మరేమీ లేవు. మనుషులు ఎలా ఉన్నారంటే చూడటానికి బాగా కనిపిస్తున్నారు, చూడటానికి మంచి వాళ్ళలాగా, చూడటానికి గొప్ప వాళ్ళలాగా, చూడటానికి నీతిమంతుల్లాగా, చూడటానికి జ్ఞానవంతుల్లాగా కనిపిస్తున్నారు. కానీ మనుషులలోన మూర్ఖత్వం ఉంది, మనుషులలోన అజ్ఞానం ఉంది, మనుషులలోన సాతాను సంబంధమైనటువంటి అనేక విధములైనటువంటి పాపం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పైకి మాత్రం బాగా కనిపిస్తున్నాం. అంజూరపు చెట్టు ఆకులు తప్ప మరేమీ లేవని రాయబడింది. చూడటానికి చాలా చక్కగా సౌందర్యంగా కనిపించింది. దేవుని బిడ్డలారా, మనిషి జీవితం కూడా చాలాసార్లు చూడటానికి బాగుండవచ్చును, చూడటానికి అన్ని రకాలుగా పర్వాలేదు అని అనిపించవచ్చును. కానీ మనిషి జీవితంలో ఎన్నో లోపములు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే లూకాసు వార్త 13వ 6-9
9 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో అక్కడ ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడింది. ఆ చెట్టుకు ఎలాంటి ఫలాలు లేవు. తోట యజమానుడు వచ్చినప్పుడు అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి ఈ అంజూరపు చెట్టును చూస్తున్నాను, ఇందులో ఎలాంటి ఫలాలు లేవు. వెంటనే దీనిని పెరిగించి వేయని తోటమాలితో అంటున్నాడు. అక్కడ యజమానుడు తండ్రి అయిన దేవుడు, తోటమాలి యేసు క్రీస్తు ప్రభువే, తోట సంఘమే, అంజూరపు చెట్టు మానవునికి సాదృశ్యంగా ఉంది. నీవు నేను ఎవరైనా కావచ్చు, మనమందరం అంజూరపు చెట్టు లాంటి వాళ్ళమే సంఘంలో. అయితే మనము ఫలిస్తున్నామా లేదా? ఎన్నో సంవత్సరాలుగా సంఘాలలో ఉన్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మన హృదయాలు మనసును మార్చబడటం లేదు. అందుకే మనం అంజూరపు చెట్టులాగా పచ్చుగా ఉన్నాము, కానీ ఫలాలు మనలో లేవు. అందుకే తోట యజమానుడు అంటున్నాడు, అయ్యా 3 సంవత్సరాలు చూస్తున్నాను ఎలాంటి ఫలాలు. ఆయన అన్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, ఫలించినా సరే, లేకపోతే నేను దాన్ని పెరిగించి వేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్మంటూ ఒక మాట అంటున్నాడు. మరలా ఎరువు వేస్తా, మరలా కావలసినవన్నీ సమకూరుస్తా, ఫలించిన సరే, ఫలించకపోతే నేనే పెరిగి వేస్తా. నిజముగా మన జీవితాలను దేవుడు ఫలింప చేయటానికి, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించడానికి ప్రతి సంవత్సరం ఆయన కనిపెడుతూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే మనలో ఎలాంటి మార్పు లేని పక్షంలో మన జీవితాలు పతనమైపోతాయి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఒకవేళ ఫలించకపోతే నేనే పెరిగి వేస్తా. అక్కడ అంజూరపు చెట్టును చూశాడు ఆయన, ఆ చెట్టు మీద ఎలాంటి ఫలాలు లేవు. అయితే ఫలాలు లేనప్పుడు జరిగే పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలోన, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరులో ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. గమనించాలి, ఎంత భయంకరం ఫలించకపోతే, ఎంత ప్రమాదకరం ఫలించకపోతే, ఎంత నష్టం జరుగుతుందో ఆలోచన చేయాలి. మానవ జీవితాలు క్రీస్తు కొరకు మనం ఫలించాలా, క్రీస్తు కొరకు మనం జీవించాలా, క్రీస్తు కొరకు ఆయన రాజ్యాన్ని మనం కట్టాలి. అయితే మనమే ఫలించకపోతే, మనమే సరిగా ఉండలేకపోతే, గొడ్డలి చెట్ల వేరులో ఉంచబడినది, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడి. దేవుని బిడ్డలారా, ఇది చాలా బాధకరమైన విషయం. కనుక మనము క్రీస్తు కొరకు ఫలించవలసిన అవసరత ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అది అంజూరపు పండ్ల కాలం కాదు అనే మాట రాయబడింది, గమనించాలి. అంజూరపు పండ్ల కాలం కాదు. పండ్ల కాలం కానప్పుడు పండ్లు ఎలా వస్తాయి? దేవుని బిడ్డలారా, ఆత్మీయ సత్యములు మనము అర్థం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, దుర్దినములు రాకముందే, వీటి యందు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములైంది అనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మానవుని యొక్క జీవితము 4 దశలుగా ఉంది. బాల్య దశ, యవన దశ, మధ్య దశ, వృద్ధాప్యము. ఈ 4 దశలలోన నీవు ఫలించాలి. ఫలించకపోతే నరకబడతావు. దేవుని బిడ్డలారా, బాలుడమైనా యవనస్తుడమైనా, గమనించాలి, మధ్య వయస్కుడమైనా వృద్ధుడమైనా సరే, మనం బ్రతకటానికి నీళ్లు తాగుతున్నాం, బ్రతకటానికి ఆహారం తింటున్నాం, బ్రతకటానికి సమస్తమును అనుభవిస్తున్నాం. మరి మన జీవితంలో ఏ వయసు వారైనా కూడా బ్రతకాలంటే నీళ్లు తాగాలి, బ్రతకాలంటే ఆహారం తినాలి. అలాగే మానవుడు పరలోకం చేరాలంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మనసు మార్చుకోవాలి, హృదయం మార్చుకోవాలి. క్రీస్తు కొరకు ఫలించవలసిన అవసరత మన మీద ఉంది. అయితే ఏంటి ఈ ఫలాలు? ఫలించుట 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 ఏంటి ఫలాలు? మనమేమైనా చెట్ల అని ఆలోచన చేస్తూ ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు మనం ఫలించుట ఏంటి ఆ ఫలాలు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలములు అనే మాట రాయబడింది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 9 ఆత్మ ఫలాలు ఈ భాగంలో మనం చూస్తున్నాము. క్రీస్తు కొరకు ఇలాంటి ఫలాలు మనం ఫలించాలా? క్రైస్తవులముగా ఇలాంటి ఫలాలను కలిగి మనం జీవించాలా? ఇలాంటి ఫలాలు మనలో ఉన్నప్పుడు లోకములో మనము క్రీస్తు రాజ్యమును మనము స్థాపించగలము. ఇలాంటి ఫలాలు మనం ఫలించాలా? అంజూరపు చెట్టు ఉపమానం. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వారములో ఈ యొక్క ధ్యాన అంశమును ధ్యానము చేయించిన మనం
ఈ వాక్యము వింటున్నటువంటి మనము ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మన జీవితం ఎలా ఉంది? మనం ఇంకా ఆ తోటలో ఉన్నటువంటి అంజూరపు మొక్కలాగా అలాగే ఉండిపోయామా? క్రీస్తు కొరకు మనం ఫలించే అంజూరపు చెట్ల వలె ఉన్నామా? అయితే ఫలించకపోతే గొడ్డలి మన చెట్ల వేరులో ఉంచబడింది. ఒకవేళ ఫలిస్తే మనము క్రీస్తు కొరకు ఆత్మ ఫలాలు మనము ఫలించాలా? ఆ ఫలాలే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి ఫలాలు. ఈ శిలువ ధ్యాన దినాలలో ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం, ఆయన శిలువ మరణమును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం, ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మరణము కొరకు ఆ కలవరి శిలువలో ఆయన పొందినటువంటి ఆ మరణమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నామో ఒక్కసారి మనలను మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని, ఒకవేళ ఇంతకాలం మనం ఇంకా క్రీస్తు కొరకు ఫలించని వారముగా ఉంటే, క్రీస్తు కొరకు మనము అభివృద్ధి చెందని వారముగా ఉంటే, క్రీస్తు కొరకు మనము జీవించని వారముగా ఉంటే, ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని, ఈ సంవత్సరమైనా, అక్కడ తోటమాల అంటున్నాడు కదా లూకాసు వార్త 13వ అధ్యాయంలో, ఈ సంవత్సరమైనా, ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వని, కాబట్టి ఈ సంవత్సరమైనా మనము ఫలించటానికి సిద్ధపడదాం, అభివృద్ధి చెందటానికి ప్రయత్నం చేద్దాం, ఆశీర్వదించబడటానికి దేవుని యొక్క సిలువనెత్తుకొని సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుతూ ఈ కొన్ని మాటలు నేను ముగించుచున్నాను. దేవుడి కొన్ని మాటలు మన ఆత్మీయ మేలుల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దేవా స్తోత్రములు తండ్రి, ఈ లెంటు ధ్యాన కాలంలో మాకు ఇచ్చినటువంటి ఈ మంచి దినముల కొరకై మీ స్తోత్రం. ఈ పరిశుద్ధ వారములు ఈ 2వ దినమును అంజూరపు చెట్టు యొక్క సాదృశ్యమును మేము ధ్యానం చేశాము. ఈ మాటలన్నిటినీ మాకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మార్చాము. అధ్యక్ష మండలంలో బిషప్ తండ్రుల వారు, తల్లివారు, యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్, డైరెక్టర్గా, మరి యవనస్తుల విభాగం అంతటిని దీవించండి. ఈ లెంటు కాలంలో ఈ మంచి కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక సత్యములు బయలుపరచడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. అధ్యక్ష మండలము మరింతగా రాబోవు దినాలలో ఆధ్యాత్మికతలో వికసించి వర్ధిల్లుటకు మీ కృప ప్రసాదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.